కరీంనగర్ జిల్లాలో మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణను ప్రభుత్వ ప్రతినిధుల యంత్రాంగం మొత్తాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి మౌలిక సదుపాయాలు, ప్రజల సమస్యలపై ఆరా తీయాలని చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవలే CDMA అక్టోబర్ 25న 2025లో జీవో 715 విడుదల చేశారని, జీవో ప్రకారం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పథకం కింద నగరంలో చేపట్టనున్న 87 అభివృద్ధి పనులకు 50 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తగా విలీనమైన గ్రామాలకు రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పలు పనులు చేపట్టనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. తెలంగాణ అభివందనాలు. మైక్ తీసుకోవాలన్నా లేకపోతే ఓకే ఓకే, ఎందుకంటే కొంచెం గొంతులు ఎత్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 99 రోజులు ఇటు ప్రజాప్రతినిధులను, అధికారులను రోడ్లపైకి తీసుకురావాలి, డెవలప్మెంట్ చేయాలి, వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతోటి ఓ కార్యక్రమం తీసుకున్నది. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బండి సంజయ్ గారు ఎన్నికలో ఏమన్నానంటే, నా ముఖం చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాం అని అన్నందుకు ప్రజలందరూ కూడా 30 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం CDMA గారు ఒక జియోను రిలీజ్ చేశారు. జియో నంబర్ 715 ఎప్పుడు ఇచ్చిందంటే 25/10/2025లో. ఆ జియో ఏంటంటే 50 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తున్నాం. ఏవైతే కొత్త గ్రామాలు విలీనమైనాయో, ఏ గ్రామాలైతే విలీనమైనాయో వాటిలో ఈ పనులు పెట్టాలని కేవలం 50 కోట్ల రూపాయలు ఆ గ్రామాలలో పెట్టాలని జియో 715 ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 87 పనులకు ఆమోదం కూడా కరీంనగర్లో ఆమోదం తెలపలేదు. CDMA గారు అక్కడనే ఆ వర్క్లను ఆమోదం తెలిపి పంపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా మారుస్తారు చేస్తారని. విలీన గ్రామాలలో కనీసం 4 కోట్లు కనుక ఇస్తే ఇంత డెవలప్మెంట్ కనబడుతుందని ఆలోచన కావచ్చు. సరే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. విలీన గ్రామాలను కూడా డెవలప్ చేయవలసిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉంది, అలాగనే ప్రభుత్వం పైన ఉంది. 87 వర్కులకు వీళ్ళు టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు ఎప్పుడు పిలిచిండ్రు? 17/1/2026, అంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ రాలేదు, ఎన్నికల ప్రక్రియ అప్పటికి లేదు. చివరి డేట్ ఉండే ఆ రోజు 23 నాడు లాస్ట్ డేట్ టెండర్లది. ఇది చివరి డేట్ 23 నాడు ఉండే. చాలామంది పార్టిసిపేట్ చేసిండ్రు. ఒక దాదాపు 20 పనులకు నో రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ టెండర్లు ఇప్పటికి కూడా ఓపెన్ కాలేదు. మొన్న ఒక్క వర్క్ ఏదో కొబ్బరికాయ కొట్టిండ్రు. కానీ నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, మీరు LOA ఇవ్వకుండా, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా మీరు కొబ్బరికాయ కొట్టి, అసలు మీ ఆఫీసర్లు ఏమైనా బేరాసారాలు అంటే 10% కమిషన్ ఇస్తేనే టెండర్లు ఓపెన్ చేస్తారా? గతంలో టెండర్లైన వాటిని కూడా మీరు ఓపెన్ చేస్తలేరంటే బేరాసారాలు ఇంకేమైనా జరుగుతున్నాయా?
నెలలోపట్నే ఇన్న 50 కోట్లకి ఎంత పర్సెంటేజ్ కావాలనుకుంటున్నారు? ఎందుకు ఓపెన్ చేస్తలేరు? ఎందుకు అభివృద్ధిలో పాలు పంచుకుంటలేరు? స్వయంగా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసేది ఇదేదో ఏది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, దాంట్లో ఒకరు రాసిండ్రు, మీకు చూపిస్తా ఏం రాసిండ్రు అనేది. దయచేసి ఇవ్వండి. ఏంది ఇది? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఇచ్చిందని. మరి ఇప్పటిదాకా ఎక్కడ? వాళ్ళు ఇచ్చిన బోచర్లనే, వాళ్ళు ఇచ్చిన ప్రణాళికలనే, ఇది ముఖ్యమంత్రి గారి ఫోటో ఇచ్చిన ప్రణాళికలో 50 కోట్ల పని ఈరోజు శాంక్షన్ చేసారు. దాంట్లో 10% గవర్నమెంట్ గ్రాంట్స్, స్టేట్ గవర్నమెంటే, 40% ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వెళ్ళి తీసుకున్నాయి. ఇవి కూడా ప్రభుత్వమే కట్టుకుంటుంది. నేను తీసుకొచ్చినా అని కాదు, ఇది స్కీమ్లో భాగంగా అత్తనే ఉంటాయి పైసలు. సో వాటిని ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విలీనమైన వాటికి ఇవ్వాలనుకున్నది. మరి ఎక్కడ అంటే గత 2025లో అయిన అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్, 17 జనవరిలో అయిన టెండర్లు 3 నెలల ఎందుకు వస్తుంది దగ్గర కేవలం కమిషన్ల కోసమే ఈ టెండర్లు ఓపెన్ చేస్తలేరు. ఎందుకంటే నెట్ అమౌంట్ ఉంది కదా, ఇది నెట్ అమౌంట్. అదే జనరల్ ఫండ్ అయితే ఎవరు అడగపోతుండ్రి. ఈ నెట్ అమౌంట్ ఉంది కాబట్టి ఏ రకంగానైనా బేరసారాలు చేయాలి, గ్రామ పంచాయతీ తర్వాత డెవలప్ చేసుకుందాం, విలీన గ్రామాలను తర్వాత చూసుకుందాం అనే ఆలోచనతోటే ఇవన్నీ చేసిండ్రు. కాబట్టి నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, ఎందుకు ఆపుతుండ్రు? మీ ముఖం చూసే కదా ఓట్లేసిండ్రు. దయచేసి ఆలోచించండి. టెండర్ల ప్రక్రియలో ఎందుకు ఇబ్బంది అవుతున్నాయి మీకు? ఎందుకు ఇప్పరు? ఒకవేళ కనుక టెండర్లు రెగ్యులర్గా ఇప్పకపోతే అవి క్యాన్సల్ అవుతాయి. అంటే క్యాన్సల్ చేసి బేరసారాలు కలవకపోతే మళ్ళీ టెండర్లు పెట్టాలనే ఆలోచన. ఓ 5 టెండర్లు ఓపెన్ చేశారు, వాటికి ఎలా ఇస్తలేరు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇస్తలేరు. కాబట్టి మాకు పూర్తిగా అనుమానం ఉంది, బేరసారాల కోసం ఈ టెండర్లు ఓపెన్ చేస్తలేరు. వాళ్ళకు సంచి ముట్టేదాకా ఈ టెండర్లు ఓపెన్ కావనేదే మాకున్న నమ్మకం. సో ఈ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఎప్పుడైంది? సిడిఎంఏ గారు ఇచ్చింది. సిడిఎంఏ గారు ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడైతే ఇంకా లేట్ అవుతుంది కావచ్చు. టీకే శ్రీదేవి ఐఏఎస్ ఆఫీసర్, సిడిఎంఏ, ఈమె ఇచ్చింది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలిస్తున్నది ఇక్కడ నగరపాలక సంస్థ బీజేపీ కాబట్టి ఆమె టెండర్లు ఓపెన్ చేయదు. అంటే ఇద్దరు ములాఖాత్ అయినరా? ఇద్దరు ములాఖాతులతోట మరి ఎవరికి ఎంతెంత పర్సెంటేజ్ పోవాలి? నేను అడుగుతున్న ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా ఎందుకు ఓపెన్ చేపిస్తలేరు? కలెక్టర్ మీ వాళ్ళే, మున్సిపల్ కమిషనర్ మీ ఆయననే, ప్రభుత్వం మీదే, ఇద్దరు కలిసి ఆయన బేరసారాలు చెప్తుండ్రా? ఫాస్ట్గా డెవలప్ కావాలి. 50 కోట్లు తీసుకొచ్చినాం, ఎక్కడ మరి? వెంటనే టెండర్లు ఓపెన్ చేయాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎక్కడ అవినీతి జరిగినా కానీ అక్కడ అడ్డుకుంటాం మేము. ఇలాంటివన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తాం. కావాలనే డెవలప్మెంట్ను ఆపాలని, ఎప్పటిదాకైతే బేరసారాలు కావో అప్పటిదాకా ఇదే కార్యక్రమం చేపడతామని అనుకుంటున్నారు. నేను చెప్తున్న ఖబర్దార్, అధికారులు మాత్రం దయచేసి, కమిషనర్ గారు మీరు మంచోళ్ళు, వాళ్ళ మాట వినకుర్రి దయచేసి. కలెక్టర్ గారు మీరు కొత్తగా వచ్చినా ఒకసారి చూసుకోండి. మీరు పెట్టిన పోచరే, మీరు రిలీజ్ చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక దాంట్లోనే రాశారు మీరు, మరి ఎక్కడ? కాబట్టి ఆలోచించుకోండి. ఇప్పటికి కరెక్ట్ ఈరోజు ఎన్నికై 30 రోజులైంది. 30 రోజులలో ఒక 3 గంటల టైం దొరకలేదా? 3 గంటలు కూడా కాదు, 30 నిమిషాలే. ఇప్పుడు ఆన్లైనే కదా అంతా. 30 నిమిషాలలో 30 రోజులలో వీళ్ళకి 30 నిమిషాలు టైం దొరకలేదు ఓపెన్ చేసేదానికి. బటనొత్తుడే, మంత్రాలతో ఏం లేదు, బ్యాడ్కి ఇట్లా కొట్టుడు ఏం లేదు, కేవలం బటనొత్తుడే ఓపెన్ అయిపోతాయి. ఆ బటన్ ఒత్తేందుకు 30 సెకండ్ల బటన్కు ఇన్ని రోజులు చెప్తుండ్రు. అంటే కేవలం
బండి సంజయ్ గారు గమనించాలి. మీ ముఖం చూసి ఓటేసింది కాబట్టి మీరు గమనించాలి దయచేసి. కమిషనర్ గారు వాళ్ళ మాటలు నమ్మకండి. డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు, కొత్తగా గెలిచిన కొత్త కలిపిన విలీన గ్రామాలు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అభివృద్ధి కోసం. ఇప్పటిదాకా 30 రోజులు మీటింగ్ కూడా లేదు. 30 రోజుల మీటింగ్ పెట్టాలని నిన్న స్వయంగా కలెక్టర్ గారు చెప్తున్నారు. ప్రతి 30 రోజులకు మీటింగ్ పెట్టాలని. 30 రోజులు మేము గెలిచేది 16 తారీఖు ప్రమాణ స్వీకారం అయితే 30 రోజులు. మార్చి 15 లోపల బడ్జెట్ పెట్టాలని కలెక్టర్ గారు స్పీచ్ ఇస్తుండ్రు. మరి మార్చి 15 లోపల ఎక్కడ? సో సంజయ్ గారు, అవినీతి అంటే సమయపాలన చేయకపోతే కూడా అవినీతే, సమయానికి పని చేయకపోతే కూడా అవినీతే, మీటింగ్లు పెట్టకపోవడం కూడా అవినీతే. రకరకాలుగా అవినీతికి పర్యాయ పదాలు ఉన్నాయి. డిలే చేయడం అనేది ఇంకా పెద్ద అవినీతి, అభివృద్ధిని అడ్డుకోవడం అనేది ఇంకా పెద్ద అవినీతి. సో ఈ రకంగా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు మీరు కొత్తగా వచ్చారు, వెంటనే టెండర్లు ఓపెన్ చెప్పిండ్రు. కమిషనర్ గారు మీరు చాలా మంచోళ్ళు, దయచేసి వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళ మాటలు వింటే ఇక కథమే, దుకాణం బంద్ అయిపోద్ది. వాళ్ళ మాటలు వింటే కనుక దుకాణం బంద్ అవుతుంది. కమిషనర్ గారు 2 చేతులు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు బటన్ వస్తుంది మీరే కాబట్టి వాళ్ళ మాటలు వినకండి, చక్కగా బటన్ వస్తాయండి. టెండర్లు ఓపెన్ అయిపోతే ఎల్ఓఐలు ఇవ్వండి. గ్రామ పంచాయతీలో విలీనమైన వాటిలన్నింటినీ కూడా డెవలప్ చేయండి. ప్రజలు ఎదురు చూస్తుండ్రు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కాపీలు కావాలన్నా ఇస్తా సార్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.